Hi, is it Kapil? Yeah. I'm MD of Symphony Communications. మీ బ్రోచర్ చూసాం. మా కంపెనీ ఎంప్లాయీస్ కి ఒక 50 plots కావాలి. Will you arrange for it? Sure, sir. When can I meet you? Tomorrow morning sharp at 7 o'clock come to my house. Oh. We'll sit and discuss. నా Okay, అడ్రస్ WhatsApp చేస్తా. Thank you, sir. Just make Sir. sure. బల్క్ గా 50 plots 3 days లో మీ చేతిలో ఉంటాయి. Yes. బల్క్ గా 50 plots 3 రోజులు నా చేతిలో ఉంటే రెడ్ కార్పెట్ వేసి సన్మానం చేస్తాను. డన్ సార్. రేయ్ పదరా, రెడ్ కార్పెట్ రెడీ చేసుకోండి. Kapil? యా. Hi Kapil. హాయ్ సార్. Please sit. థ్యాంక్ యూ. ఇది మా బ్రోచర్. Coffee? ఓకే సార్. Kavita, 2 coffee. ఓకే అండి. సార్ మీరు అడిగింది 50 plots కదా సార్. Okay. ఈ వెంచర్లో అన్ని ఫెసిలిటీస్ మన Hello? Yeah, I'll be there in 10 minutes. Hey, I gotta go. This is my visiting card. Why didn't you drop by office? We can talk. ఓకే సార్. Sure. Thanks, man. యా దిస్ మంత్ 15 సబ్మిట్ డేట్ హస్ కన్ఫర్మ్. ఎక్స్క్యూజ్ మీ. ఆర్ యు మిస్టర్ కపిల్? యా. ఎండి గారు మిమ్మల్ని సెలబ్రిటీ రిసార్ట్ కి రమ్మన్నారు. విల్ యు ప్లీజ్? ఓకే థ్యాంక్ యూ. యు వెల్కమ్. మన కంపెనీ పాలసీస్ ప్రకారం మీ అందరికి ఇన్సెంటివ్స్ గా ఒక ప్లాట్ గిఫ్ట్ చేయబడుతుంది. సో మేక్ షూర్ యూ హ్యావ్ యాంపుల్ ఆఫ్ టైమ్, థింక్ ఓవర్ ఇట్ అండ్ లెట్ us know. చెప్పంగారం. ఏమండి? యావండియా. హై బాబాయ్, అప్పుడే ప్రమోషన్ ఇచ్చావా? ఎక్కడున్నారు? షామర్పేట వచ్చాను. ఓ కస్టమర్ 50 plots కొంటానంటే వచ్చాను. ఆల్మోస్ట్ కన్ఫర్మ్. Wow, congratulations. I'm very happy for you. Jagate, by the way, evening. బగరా 1 సెకండ్ నేను కాల్ చేస్తాను. సార్ సార్ మే ఐ కమ్ ఇన్ సార్? హే కపిల్, కమ్ ఇన్. మా వాళ్ళకి వెంచర్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఒక 50 plots తీసుకుందాం అనుకుంటున్నాం. ఓ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 50 into 2 lakhs సార్. టోటల్ 1 crore. ఓ ఓకే, షూర్. చెక్ ఎవరి పేరు మీద ఇమ్మంటారు? సార్ సువర్ణ భూమి. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ రషా, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. చెప్పింది చెప్పినట్టు యాస్టిస్ దింపేసేవరా. రే శ్యామ్, క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి చెక్కు మీద ఎక్కడ సంతకం పెట్టేస్తావు అని అనుకున్నాను రా. కమాన్ బ్రో, షాడోలు ఫాలో అవుతాయి కానీ సంతకాలు పెట్టవుగా. ఎవడో ముసలాడు నా కారు కట్టం పడితే వాడితో పాటు తిప్పించి బిల్లు కట్టించావు. రిక్వెస్ట్ చేసినా వదలలేదు. కారు ఉన్న వాడిని ఆపి షో చేస్తే నువ్వు పెద్ద హీరో అయిపోతావా? కానీ నాలాంటి వాళ్ళు తలుచుకుంటే నీలాంటి వాళ్ళని నా కారు చుట్టూ కుక్కలా తిప్పించుకోగలను. చూసావుగా. ఆయన నువ్వేంట్రా ఓ ఫోన్ కొట్టంగా ఎర్లీ మార్నింగ్ పరిగెత్తుకుంటూ వచ్చేసావు ఏంటి? ఈ ఫ్లాట్స్ కోసమే? రే, నువ్వు ఈ 50 ప్లాట్లు అమ్మితే మహా అయితే 1,00,000 ఇన్సెంటివ్ వస్తుందా? సరిపోని. కానీ నాకు ఆ రోజు 100 కోట్లు లాస్. లీవ్ ఇట్. ఆ లాస్ కూడా నాకు మ్యాటర్ కాదురా. నువ్వు నా ఈగోని టచ్ చేసావు. నేను నాకన్నా నా ఈగోనే ఎక్కువ ఇష్టపడతాను. ఇప్పుడు సంతకం లేని చెక్ తీసుకో, ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకొని బాగా చూసుకో. నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి చూపించుకో పో. ఆ బెండకే బోస్ గడు అడిగితే మ్యాటర్ అంతా చెప్పాను. నువ్వు అడితో జాగ్రత్తగా ఉండు. వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్. రాజుగారు, మన మార్కెటింగ్ కింగ్ కాంగ్ వచ్చేసాడు. బల్క్ లో ప్లాట్లు అమ్మేసి ఉంటాడు. చెక్ ఇవ్వండి సార్. అది కాదు సార్, చిన్న పొరపాటు. చెక్ మీద సంతకం పడలేదుగా. అయినా రే, ఉదయం 7 గంటలకు ఇంటికి రమ్మని, ఇంటి నుండి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి ఇలా కాలు తిప్పుతుంటే నీకు అప్పటికీ అర్థం కాలేదా? సార్ ఇప్పుడు ఏమన్నారు? ఇంటి నుండి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంతకు ముందు ఉదయం 7 గంటలకు ఇంటికి రమ్మని కాలు తిప్పుతుంటే అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు అవినాష్ గారి తండ్రి శ్రీ మోహన్ రావు గారి డెత్ యానివర్సరీ. ఈ సందర్భంగా మోహన్ రావు గారి జ్ఞాపకార్థం అవినాష్ గారు మీకందరికీ ఒక చిరుకానుక ఇవ్వాలనుకుంటున్నారు.
మిస్టర్ ముఖేష్ కమాన్ ఆన్ ద డయాస్. గణపతి గారు రండి. సార్ నిజంగా మీకు రుణపడి ఉంటాం సార్. మీ నాన్నగారు కూడా చేయలేనిది మీరు మా కోసం మా పిల్లల కోసం చేశారు సార్. సువర్ణ భూమి వెంచర్లో 200 గజాల స్థలం ఇచ్చారు. మాదే. సువర్ణ మూవీ వెంచర్స్ మాదే. సార్ మీకు ఏదో పార్సల్ వచ్చింది. For me? ఎస్. హలో. రేయ్, ఈ పాటికి నీకు పార్సల్ వచ్చి ఉండాలి. ఏంటిది? అవినాష్ గారి ఫాదర్ వర్ధంతిలో నువ్వు ఇవ్వాల్సిన గిఫ్ట్లు. జోకులకి ఇది టైం కాదమ్మా, లైట్ తీసుకో. రే ఆగు, జోక్ కాదు, నేను నీకు ఇచ్చే స్ట్రోక్. మీ ఆవిడ వయసులో వింటావా? మావిడ ఏమండి కవిత? చెప్పండి, మీరు కపుల్ కి సైట్స్ కొంటానని ఆఫర్ ఇచ్చారటగా. అతనేమో మనకి సైట్ సీయింగ్ ఆఫర్ ఇచ్చాడు. ఎంత కవిత, నువ్వు నేను చెప్పేది విను. వాడు సార్ ఇప్పుడే వండర్లా అయింది సార్. సార్ వైఫ్ గారు బాగా ఎంజాయ్ చేశారు సార్. సార్ కవర్లు మర్చిపోకండి సార్, కవర్లు. డియర్ ఫ్రెండ్స్, జన్మనిచ్చిన తండ్రి కోసం మీకు షెల్టర్ ఇవ్వాలనుకున్నారు అవినాష్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నాదో స్మాల్ రిక్వెస్ట్, అవినాష్ గారి తండ్రి ఆత్మశాంతి కోసం మనం 2 minutes మౌనం పాటిద్దాం. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. నేను ఇక్కడికి రావడానికి కారణమే అవినాష్ గారు. ఎందుకో తెలుసా? మీకు అలర్ట్ చేశారు కదా ప్లాట్స్, ఆ చెక్ మీద సంతకం మీ కళ్ళ ముందే పెడతానన్నారు. ఇదిగో చెక్. మీ ఆటోగ్రాఫ్ పెట్టండి సార్. పెట్టకపోతే శ్యామ్ గారి ఫ్యామిలీ, మీ పరువు 2 పోతాయి. ఆలోచించుకోండి. పెట్టేయండి సార్, తప్పదు. ఎవరో ముసలోని గుద్దితే నీకెందుకన్నావుగా? చనిపోయిన మీ నాన్నగారి ఆత్మశాంతి కోసం నేను 2 నిమిషాలు మౌనం పాటించాను. కానీ నీకు బతుకున్న వాళ్ళ మీదే గౌరవం లేదు. ఏంటి? నీకన్నా నీ ఈగో ఇష్టం అన్నావు కదా? రేయ్, ఈగో ఉన్న వాళ్ళకి లోపల ఇన్ఫీరియారిటీ, ఇన్సెక్యూరిటీలు ఉంటాయి. కానీ నాకు ఆ ప్రాబ్లం లేదురా. ఎందుకో తెలుసా? నా మీద నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో నువ్వు గెస్ కూడా చేయలేవురా. దీని జిరాక్స్ ఇస్తాను, మడిచి పర్సులో పెట్టుకో. ఓపెన్ చేసినప్పుడల్లా నీ మెమరీలోకి వస్తా. కపిల్, నా ఫ్యామిలీ ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నారా పిచ్చి పులావ్. థ్యాంక్ యూ. వెల్ డన్ కపిల్. థ్యాంక్ యూ. సారీ, నేను జాబ్ లో తీసుకొని చాలా టార్చర్ పెట్టాను. అరే, నేనే మీకు సారీ చెప్పాలి సార్. మీరు ఎంత కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారో నేను ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత అర్థమైంది. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. నీకేం చెప్పాలనిపించట్లేదారా? సో ఈవెన్ ఐ వాంట్ టు బికమ్ an entrepreneur. అవుతావురా, నీకు ఆ పొటెన్షియల్ ఉంది. పక్క జరుగు. సో పెళ్ళెప్పుడు? అంటే సంబంధాలు చూస్తున్నారు సార్. ఇంకా అడిగింది నిన్ను కాదు, నన్ను. చూసారుగా, మీరు కపిల్కి ఇచ్చిన అమౌంట్ నా దాకా రాలేదు. అది సరే రాజు గారు, ఇప్పుడు కపిల్కి ఫోన్ చేసి నాట్ రీచబుల్ అని వస్తుంది. అవతల కస్టమర్ ఏమో 5 లక్షలు అడ్వాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడు. ఏదో ఇచ్చి పంపాలి కదా. ఈ మాత్రం వచ్చావనైనా? ఏమైంది సార్? మొన్న నీకు 5 లక్షలు క్యాష్ చెక్ ఇచ్చాను రాజుగారికి ఇవ్వమని. అవును, మరి ఇవ్వలేదే? రాజుగారి అసిస్టెంట్ రవీంద్రకి ఇచ్చాను. వాడికి ఇవ్వడం ఏంటి సార్? మీరు బ్యాంక్ వెళ్ళారంట సార్. మీ అసిస్టెంట్ వచ్చి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అబద్ధం. రవీంద్రకి ఇస్తే నాకెందుకు ఇవ్వడు? ఆ విషయం అన్నీ అడగండి. వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదని వైజాగ్ వెళ్ళాడు. ఇందాక ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది. సార్, నేనిచ్చిన డబ్బులు రవీంద్ర దగ్గరే ఉన్నాయి. ఇది నిజం. నిజమే. వీడి బాబు ఏ బెట్టింగ్ లోనో డబ్బులు పోగొట్టుకుని ఉంటాడు, దానికి అడ్జస్ట్ చేసి ఉంటాడు. ఇదే సార్ నిజం. హరీష్ గారు ఏంటి లేటు? ఒక 2 minutes కూర్చోండి సార్. ఇప్పుడు సరే. రాజుగారు, ప్రస్తుతానికి బ్యాంక్ లోన్ డ్రా చేసి ఆయనకి ఇచ్చి పంపండి ప్లీజ్. వాట్స్ దిస్ కపిల్? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 lakhs. సరిగ్గా గుర్తెచ్చుకో. ఫలాస్టర్కి ఇచ్చావా లేకపోతే ఇంకెవరికి ఇచ్చావా? అది కాదు సార్. యాక్చువల్లీ ఏమైందంటే, 1 second. హలో, ఏంటి? నేను ఇప్పుడే వస్తున్నా సార్. అర్జెంట్గా వెళ్ళాలి సార్. మరి క్యాష్ సంగతి? సార్,
ఆ డబ్బుకి నేను గ్యారంటీ. 2 hours టైం ఇవ్వండి సార్. ఫాస్ట్గా పోనీ. నువ్వు ఆక్సిజన్ మాస్క్ పెట్టమ్మా. ఏదో సార్ కేస్ షీట్ చూపించు. రాజు ఎక్కడండి? రాజు నేను నెంబర్ ట్రై చేస్తున్నాను కానీ కలవటం లేదు డాక్టర్ గారు. డాక్టర్ ప్రాబ్లం ఏం లేదుగా? లేదండి, ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి. హార్ట్ లో అన్ని ఆర్టరీస్ బ్లాక్ అయినాయి. నేను రాజుకి ఆల్రెడీ చెప్పానండి, ఒక 4 to 5 lakhs దాకా ఖర్చు అవుతుందని. 4-5 లక్షల? మీరు డబ్బులు కనుక ఏర్పాటు చేస్తే నేను ఇమీడియట్ గా ఆపరేషన్ చేస్తాను. అసలు ఇక మనకి టైం లేదు. మీరు ఆపరేషన్ రెడీ చేసుకోండి. ఓకే, నేను ఇప్పుడే రైట్. కపిల్ వాసుకేమైంది? వాసవి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి ఇంట్లో పడిపోయిందిరా. నీకు ఫోన్ చేస్తున్నాను, ఫోన్ కలవదు. ఏం చేయాలో తోచగా ఆ కపిల్కి ఫోన్ చేశాను, పరిగెత్తుకొచ్చాడు. నీ కోపం వస్తుంది నాకు తెలుసు, కానీ నీ కోపం కంటే వాసు ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం. డాక్టర్ గారు ఆపరేషన్కి 4-5 లక్షలు అవుతుందన్నారమ్మా. రే, నాకు 5 లక్షలు కావాలరా. 5 లక్షలా? నా వైఫ్ హాస్పిటల్లో ఉంది ఆపరేషన్ కోసం. ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ అంటే ఒకసారి ట్రై చేయరా. కష్టమే రాజు, ఈసారికి ఏమనుకోవద్దు. సారీ. అవి గారు, నాకు 5 లక్షలు కావాలి. మరి అంతే అమౌంట్? వడ్డీ ఎంతైనా పర్వాలేదు. 5, 10 ఎంతైనా ఇస్తాను. వడ్డీ సమస్య కాదు రాజుబాయ్. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే నా చేతులు కూడా లేవే. ఏంటి అర్జెంటుగా రమ్మన్నా? ఏం లేదమ్మా, కాంచనాల పిన్నికి హార్ట్ ఆపరేషన్. అర్జెంట్గా 5 లక్షలు అడిగారు. ఎవరిని అడగాలో తెలియక నేను ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకురమ్మన్నానమ్మా. సరే ఉండు, ఇదిగో 5 లక్షలకి ఇవి సరిపోవేమోరా. ఉండు, గాజులు కూడా ఇస్తాను. అమ్మా గాజులు ఎందుకు? పర్లేదు, తీసుకురా. సరేమ్మా, నువ్వు వెళ్ళు తొందరగా. నువ్వు ఇంటికి వెళ్ళి నేను వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ నేమ్ వాసవి గారు, ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ఇందండి 5 lakhs క్యాష్. ఇదిగోండి రిసిప్ట్. పేషెంట్ నేమ్ వాసవి గారండి. వాసవి, ఎలా ఉందండి? సారీ అండి, మీ ఇంటికి రావద్దన్నారు, అయినా వచ్చాను. మీరు తిట్టింది గుర్తులేదు, మా నాన్న వల్ల మీకేం జరిగిందో గుర్తుంది. చూసారా, మీకు కపిల్ మీద కోపం లేదు, వాళ్ళ నాన్న మీద ద్వేషం ఉంది. మన ప్రాబ్లం వెనక కపిల్ వాళ్ళ నాన్న ఉన్నాడో లేదో కానీ మనకే కష్టం వచ్చినా మన ముందు ఈ అబ్బాయి ఉంటాడు. హలో రాజుగారు, యాక్చువల్గా మీ మనీ తీసింది మీ అసిస్టెంటేనండి. అనవసరంగా పాపం కపిల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎలా ఉందమ్మా ఇప్పుడు? పెయిన్ ఏం లేదు కదా? థ్యాంక్స్ బంగారం. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి బంగారం. నీ వల్ల నాకు ఇంత మంచి ఫ్యామిలీ దిగిరండి. ఆ రోజు బాబాయ్ నువ్వు అనగానే నిన్నెక్కడ మిస్ అయిపోతానని భయపడ్డాను. బట్ ఈరోజు
నువ్వు మా ఫ్యామిలీకి ఇంత దగ్గరైన తర్వాత కూడా బాబాయ్ ఏమంటారు నన్ను. ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలా? చెప్పు, చేయాలా? ఎందుకు చేయాలి? ఓ, నువ్వు మా ఆవిడ హాస్పిటల్లో చేర్చి 5 లక్షలు కట్టావానా? లేదా ఆఫీసులో నువ్వు దొంగవి కాదని ప్రూవ్ అయిందనా? లవ్ చేస్తే చాలా మంది చేసే పనే ఇది. కానీ నిన్ను యాక్సెప్ట్ చేయాలి కపిల్. ఎందుకో తెలుసా? ఏంట్రా లెక్కెడుతున్నావు? ఏం లేదురా, రాత్రి ఆన్లైన్ రమ్మీ ఆడాను, 3,000 లాభం వచ్చింది. ఇందాకే డ్రా చేసి తీసుకొచ్చా. నైస్ రా. పార్టీ చేసుకుందావా? తప్పకుండా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. 3,000 రా? ఏం చేస్తున్నావురా? ఓ ఫ్రెండ్ గా ఏం చేయకూడదో అదే చేస్తున్నా. ఇప్పుడు సరదాగా రమ్మి అంటావు, రేపు మా నాన్నలా తయారవుతావు. ఫ్రెండ్ అంటే షేర్ చేసుకునేవాడు కాదురా, కేర్ తీసుకునేవాడు. నిన్ను చూసినప్పుడల్లా నీలో మీ నాన్న కనిపించేవాడు. ఫస్ట్ టైం నీలో నేను కనబడుతున్నాను. మీ నాన్న మారుతాడని నమ్మకం నాకు లేదు. అలా అని మీ ఇద్దరిని విడదీయడం నాకు ఇష్టం లేదు. నానా, ఈ నెలాకన్నా మంచి ముహూర్తాలున్నాయంట. కపిల్ అమ్మ నాన్నని పిలిపిస్తే ముహూర్తాలు పెట్టుకుందాం.